రాజా సింగ్ కనబడటలేడు. గత 2 పర్యాయాలు గెలిచిన రాజా సింగ్ గత ఎన్నికల్లో 23లో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈసారి మీ సమస్యలను తీర్చడానికి ముందుంటా, మీ మధ్యలోనే ఉంటా, ఏ సమస్యలు వచ్చినా నేను మీకు అండగా నిలుస్తా అని చెప్పి రాజా సింగ్ ప్రజలకు చెప్పి మరి 2023లో ఓట్లు వేయించుకున్నాడు. ఆ తర్వాత ఇవాళ 2 మాసాలు పూర్తయిపోయింది. మరి 2 మాసాల లోపల రాజా సింగ్ ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడటలేడు. ఆయన లాపత, ఆయన మిస్సింగ్. ఇవాళ సమస్య తీవ్రత ఎంత ఉందంటే ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి, ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. మరి మంచినీటికి ఎంతో తహతలాడుతూ ఉన్నారు ప్రజలు. ఇక్కడ 60% బోరింగ్లు పనిచేయటం లేదు. కానీ ప్రజలు రాజా సింగ్ ఇంటికి వెళ్తే రాజా సింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్తారు, రాజా సింగ్ అందుబాటులో లేడని చెప్తారు. నేను రాజా సింగ్ని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల్లో ప్రజలను మోసం చేసినావు, మొన్న ఎన్నికల వారికి క్లియర్గా వాగ్దానం చేసినావు ఏంది అంటే ఈసారి ఖచ్చితంగా మీ సమస్యలు నెరవేరుస్తా అని. ఇప్పుడు 2 నెలల్లో ఈ ఎండల తీవ్రతనన్న చూసి నువ్వు తరించి నువ్వు ఏ దేశంలో ఉన్నావా విదేశాలలో ఉన్నావో మాకైతే తెలియదు. ఇక్కడ వచ్చి ప్రతి డివిజన్లో 6 డివిజన్లు ఉన్నాయి, 6 డివిజన్లో ఉన్న సమస్య ఇది. మరి ఈ ఎండల తీవ్రతనన్న చూసి మంచినీళ్ళ సరఫరా వాళ్ళకి అందుతలేదు, మరి మంచినీళ్ళ తీవ్రత ఎక్కువ ఉంది, మరి వారి సమస్యను పరిష్కారం చేయడానికి నువ్వు నిలబడాలి కదా. కానీ ఎమ్మెల్యే ఎక్కడ కానీ కనబడడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన ఉండడు. ఇది నేను రాజా సింగ్కి చాలా గౌరవంగా నేను కోరుతా ఉన్నాను. రాజా సింగ్ గారు, మీరు దయచేసి ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్లీ తక్షణమే గోషామల్ నియోజకవర్గానికి రాండి, అన్ని డివిజన్లు తిరగండి, తిరిగి ఈ నీటి సమస్య, ఈ నీటి ఎందడిని పరిష్కరించండి. మేము గత 15 రోజులలో 6 డివిజన్లు తిరిగినాం. ప్రతి డివిజన్లో బోరింగ్లు అనేటివి పని చేయటం లేదు. కావున మీతోని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రండి, వచ్చి మన ప్రజలను, గోషామైల్ ప్రజలను ఆదుకోండి.